కూటమి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. మీరు నడుపుతున్నటువంటి మతతత్వ ప్రాంతతత్వ రాజకీయాల వలన ఈ రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం సుస్థిరత దెబ్బతిని కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య సాంప్రదాయాల మధ్య గొడవలు వచ్చే సంస్కృతి మంచిది కాదు. ఇది మీ కూటమి ప్రభుత్వాన్ని అధపాతాలకు తొక్కేస్తుంది. కాబట్టి రఘురామకృష్ణంరాజు లాంటి ఒక జాడ్యం ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిదానికి నా మీద దాడి చేశారు. నేను ఒక విషయం చెప్పి ముగిస్తా. ప్రతి సందర్భంలో నాకు అర్థం కాదు, నన్ను దాడి చేశారు, నా మీద కొట్టారు, నన్ను చంపబోయారు అని విక్టిమ్ కార్డు ప్లే చేస్తావేంటే నాకు అర్థం కాదు. 200 మంది స్పెషల్ పార్టీ పోలీసులను వేసుకొని 200 మంది అనుచరులను వేసుకొని 400 మందితోటి నువ్వు వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి తిరిగి నువ్వు నా మీద దాడి అని మీడియా అంతా ప్రొజెక్షన్. TV5, ABN, మహా టీవీ, ఈటీవీ రఘురామకృష్ణం మీద దాడి, రఘురామకృష్ణం మీద దాడి, రఘురామకృష్ణం మీద దాడి. ఎవరి మీద దాడి? ఎవరి మీద దాడి చేశారు? మీడియా ఎవరికి ప్రొజెక్షన్ ఇస్తుంది? ఎవరు ఎఫ్ఐఆర్లు కట్టారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? అంటే ఆ ఇన్సిడెంట్ని దూరం నుంచి చూసిన వాడి మీద కూడా కేసు కట్టేశారు. ఎంత దుర్మార్గం అంటే ఆ గుడి దగ్గరికి రఘురామకృష్ణంరాజు వెళ్ళి 400 మందితో వెళ్ళి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించినప్పుడు సహజంగానే అక్కడ ఉద్రిక్త పరిస్థితుల దగ్గర కొంత ఆల్టర్కేషన్ జరిగింది. దాని మీద మీడియా ఫోకస్ చేసేసి ఆ దాడి ఏందా అక్కడ గొడవ జరుగుతుంది అనుకున్న వాడి మీద కూడా కేసు కట్టేశారు. కేసు కట్టేసేసి మొత్తం 58 అండ్ అదర్స్ అని అన్నారు. అంటే అర్థం ఏంటి? మొత్తం ఎంతమందినైనా అంతమందిని అరెస్ట్ చేసి పెట్టేసేయచ్చు లోపల. ఈ ఈ ఈ ఈ ఈ శకుని ఇంకొక దేనికి ఆప్షన్ పెట్టుకున్నాడు. ఈ దాడి వెనుక మేధావులు ఎవరో నీలికోటు ఉందంట, ఈ దాడి వెనుక అరకోటు ఫుల్ కోటు ఉంది. నీ నక్క తెలివితేటలు మా దగ్గర చూపించమంట. కాదయ్యా, నీ నక్క తెలివితేటలు ఇంకెక్కడైనా చూపించుకో వెళ్ళి. దాడి వెనుక హాఫ్ కోటు ఫుల్ కోటు ఉందా? దాడి వెనుక వీళ్ళిద్దరు ఉన్నారని ఒక నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నావా? ఏ మతం మీద ఏ మతం దాడి చేయటానికైనా ఫస్ట్ వ్యతిరేకించే వ్యక్తుల్లో నేనుంటా. రామాలయం నిజంగా అక్కడ కట్టాలి అనేది అక్కడ లోకల్ పర్సన్స్ యొక్క వ్యక్తిగతమైన విషయమో రిలీజియస్ సాంప్రదాయం అయితే కట్టాలి, కట్టడానికి లీగల్గా కట్టుకోవడానికి వాళ్ళకి హక్కు ఉంది అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేను. ఈయనంట శ్రీరామనవమి రోజు 400 మంది వేసుకొని దాడి చేస్తారని మేము సీఎం మాకు తెలిసింది మీ ఇన్ఫర్మేషన్. మేమంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అంటే దాడి చేయండి అని చెప్పామంట. నీ నక్క తెలివితేటలు సునీల్ కుమార్ జైల్లో ఉన్నాడు, నన్ను కొట్టాడు, కాళ్ళ మీద కొట్టాడని చెప్పినట్టు ఉంటాయి. మీ తెలివితేటలు ఇంకెక్కడైనా చూపించుకోండి వెళ్ళి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి తెలివితేటలు తీస్తే దీనికి 10 ఇంతలు ఉంటాయి. ఇప్పుడు నీ దగ్గర అధికారం ఉంది, ఏం మాట్లాడలేదు. ఒక రోజుకి మాకు అధికారం మారిందనుకో, ఒకరోజు మాకు అధికారం వచ్చిందనుకో, పర్మనెంట్గా ఢిల్లీ కాదు, ఇక పర్మనెంట్గా ఏ శ్రీలంకలోనో లేకపోతే ఏదో ఒక దీవి కొనుక్కొని దీవిలో ఉండటమే. నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు నిజాయితీగా మాట్లాడటానికి ప్రయత్నం చేయి. అక్కడ గొడవ జరిగింది, మీరే అక్కడికి వెళ్ళి దాడి చేశారనేది లోకల్ వెర్షను. దాని వెనక నీలి కోట్లు, హాఫ్ కోట్లు, ఫుల్ కోట్లు ఉంటాయి. ఏంది నీ ప్రొజెక్షన్ ఏంటి? ఎవరిని బుక్ చేయాలనుకుంటున్నావు? అంటే మా మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేయాలనుకుంటున్నావా? ఒక జడ్జిగా పనిచేసి, ఒక న్యాయమూర్తిగా పనిచేసి, ఆయన ఒక IPS ఆఫీసర్గా పనిచేసి వాళ్ళు వస్తాడు, రఘురామకృష్ణరాజు ఇంతోటి పోటుగాడు వస్తాడు, ఆయన మీద దాడి చేయమని చెప్తారు అనుకుంటున్నారా ఏంటి? కాదయ్యా, ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేసేటప్పుడు ప్రాథమికమైన అభిప్రాయం సమాచారం నీకు ఉండాలి. ఊరికే ఏది పడితే అది మాట్లాడేసి ఎవరినో బుక్ చేయాలని చూస్తే ఏమైంది? ఏమీ కాదు. ఏమన్నా అయితే మేము చూసుకోవడానికి మా దగ్గర ఆ స్తోమత ఉంది, కంగారు ఏం లేదు. కానీ ప్రతి సందర్భాన్ని వాడుకొని, ప్రతి సందర్భాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, ప్రతి సందర్భంలో విక్టిమ్ కార్డు ప్లే చేసి ఒక డిప్యూటీ స్పీకర్ అంట, 200 మంది స్పెషల్ పార్టీ పోలీసులు అంట,
200 మంది ప్రధాన అనుచరులంట, 400 మందితోటి ఈయనకి వెళ్తానంటే 30 కుటుంబాలు లేవంట, వాళ్ళంటే ఈయన మీద దాడి చేశారంట. అది మేము నమ్మాలంట. రాష్ట్ర ప్రజలు మీడియా ద్వారా ప్రొజెక్షన్ అంట. దీనికి పవన్ కళ్యాణ్ మద్దతు, చంద్రబాబు నాయుడు మద్దతు, నారా లోకేష్ ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం. ఏం ఖండిస్తారా మీరు? ఎవరిని ఖండిస్తున్నారు? ఎవరి మీద దాడి జరిగిందని ఖండిస్తున్నారు? అక్కడ దళితుల పరిస్థితి నానా ఆగమగోచరంగా ఉంది. మొత్తం నియోజకవర్గం రావణ కష్టంలాగా కాలిపోతూ ఉంది. వెళ్ళి ఆ దళితులకి మీ కోట్లు వేసినటువంటి బిడ్డలకి కాస్త స్వాలంబన మాట మాట్లాడమని కోరుతున్నా. మీ మత రాజకీయాలకి, ప్రాంత రాజకీయాలకి, ఈ విధమైనటువంటి రాజకీయాలకి మీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంకి మూల కేంద్రం కావటం అనేది రాష్ట్ర ప్రజలు, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేని అంశం అనేది నేను ఒక్కసారి మళ్ళీ తెలియజేసుకుంటూ, దయచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా, మీ పార్టీ సెక్యులర్ పార్టీ, దయచేసి మతం మూఢ్యంలోకి మీరు వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ని, సౌభద్రతంతో బతుకుతున్న ప్రజలను మాత్రం ఎటువంటి గందరగోళానికి గురి చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విలేకరు సోదరులకి, ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై హింద్.